భారత్తో యుద్ధం చేయలేమని కంటతడి పెట్టుకున్న పాకిస్తాన్ సైనికుడి వీడియో వైరల్గా మారటం నిజంగా హృదయాలను కదిలిస్తుంది. అతను భారత్తో యుద్ధం చేయలేనని చెప్పటం ఓ వీడియోలో కనిపించింది. భారత్తో యుద్ధాన్ని నిరాకరించి కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను తమ ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్, పాకిస్తాన్ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. ఈ ఘటన చూస్తుంటే యుద్ధం యొక్క భయానకమైన ముఖాన్ని, దానివల్ల కలిగే మానసిక క్షోభను ఈ వీడియో కళ్లకు కడుతోంది. ఆ సైనికుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే యుద్ధం కేవలం 2 దేశాల మధ్య జరిగే పోరాటం కాదని, అది వ్యక్తిగత జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తుందో అర్థమవుతోంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి వీడియో రావటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకునేవారికి ఈ వీడియో ఒక బలమైన సందేశాన్నిస్తోంది. పహల్గాం దాడిలో 26 మంది పౌరులు మరణించటం, పలువురు గాయపడటంతో సైనికుల్లో భయాందోళనలు నెలకొన్నాయని సమాచారం. భారత్ ప్రతీకార చర్యకు దిగవచ్చనే భయంతో చాలామంది సైనికులు తమ కుటుంబాల ఒత్తిడి మేరకు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సైన్యంలోని అంతర్గత విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తి కూడా రాజీనామాలకు కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. దాదాపు 4500 మంది ఆర్మీ సైనికులతో పాటు 250 మంది ఆఫీసర్లు సైతం తమ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సైనికుల మనోధైర్యాన్ని పెంచేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు ఆర్థిక సంక్షోభం కారణంగా సైనికుల్లో నెలకొన్న భయాందోళనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. ఒకవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మరోవైపు సైనికుల రాజీనామాలతో పాకిస్తాన్ ఆర్మీ సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పవచ్చు. ఈ పరిణామాలు దేశ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ఇక మరొక పక్క పాకిస్తాన్ ప్రస్తుతం 2 సమాంతర సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు నిప్పులు కురిపిస్తుండగా, మరోవైపు సింధు జల ఒప్పందంపై భారత్తో ఉద్భవిస్తున్న రాజకీయ ఒత్తిడి దేశాన్ని కలవరపరుస్తోంది. ఇటీవల ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ సమయంలో పాకిస్తాన్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్లో వేసవి తీవ్రత గత రికార్డులను బద్దలుకొడుతోంది. దక్షిణ పాకిస్తాన్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్ను తాకగా త్వరలో 50 డిగ్రీలను అధిగమించవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేడి గాలులు, పొడి వాతావరణం కారణంగా జనజీవనం స్తంభించింది. నగరాల్లో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరగటంతో లోడ్ షెడ్డింగ్ సమస్యలు తీవ్రమయ్యాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంటలు ఎండిపోవటం, దిగుబడి తగ్గటం వంటి సమస్యలు రైతులను ఆందోళనలో ముంచెత్తాయి. అదనంగా హీట్ స్ట్రోక్, డిహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలు పెరిగాయి. దీనివల్ల ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. స్థానిక అధికారులు ప్రజలను ఇళ్లల్లోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు, సింధు జల ఒప్పందంపై భారత్ తీసుకుంటున్న చర్యలు పాకిస్తాన్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్కు ప్రవహించే సింధు నదీ జలాలు దాదాపు 20 కోట్ల మంది ప్రజల జీవనాధారంగా ఉన్నాయి. భారత్ ఈ జలాలను నియంత్రించడం లేదా దారి మళ్లించడం ద్వారా ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల భారత హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ చర్యలు అమలైతే పాకిస్తాన్లో నీటి కొరత తీవ్రమై వ్యవసాయం, పరిశ్రమలు, సాధారణ ప్రజల జీవనం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతల కారణంగా నదులు, జలాశయాల నీటిమట్టం తగ్గుతుండగా సింధు జలాల నియంత్రణ దీర్ఘకాలిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. నీటి కొరత వల్ల ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం కూడా ప్రమాదంలో పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై సైనిక లేదా దౌత్యపరమైన చర్యలు తీసుకోవచ్చని సంకేతాలు ఇచ్చింది. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు పెరుగుతుండగా పాకిస్తాన్ సైనిక, రాజకీయ నాయకత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులు దేశంలో రాజకీయ అస్థిరతను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే పాకిస్తాన్లో ప్రస్తుతం కనిపిస్తున్న అసాధారణ ఉష్ణోగ్రతల వెనుక వాతావరణ మార్పులు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గత దశాబ్దంలో పాకిస్తాన్ వరదలు, వడగాల్పులు, కరువు వంటి విపరీత వాతావరణ సంఘటనలు ఎదుర్కొంది. ఈ సంఘటనలు దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, వాతావరణ సానుకూల విధానాలు, స్థిరమైన జలవనరుల నిర్వహణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం వాతావరణ సంక్షోభం, నీటి కొరత, రాజకీయ ఒత్తిడి వంటి బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాలను అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించాలి. ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం, పొరుగు దేశాలతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరచడం ద్వారా రాజకీయ స్థిరత్వాన్ని సాధించడం కీలకం. అదే సమయంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం, జలవనరుల నిర్వహణలో సంస్కరణలు తప్పనిసరి.